వెయిట్ లాస్ ప్రాసెస్లో అసలు బ్రేక్స్ తీసుకోకూడదా, ఇలాంటి ఫుడ్డే తినాలా, ఖచ్చితంగా ఇలానే ఫాలో అవ్వాలా అంటే అసలు అది అవ్వని పని. ఎందుకంటే మళ్ళీ మధ్యలో మనకి ఏదో ఒక ఊరికి వెళ్ళడం జరుగుతుంది, లేకపోతే మనకు ఆరోగ్యం బాగాలేకపోవడం జరుగుతుంది, 1 ఆర్ అదర్ రీజన్స్ వస్తుంటాయి. కానీ దాన్ని కంటిన్యూస్గా చెయ్యాలి అనే ఫీలింగ్ మాత్రం ఎప్పుడు వస్తుందంటే దాన్ని ఒక ఎగ్జామ్ లాగా, టెస్ట్ లాగా ఫీల్ అవ్వకుండా దాన్ని నేను నా కోసం చేసుకుంటున్నా, ఈ వెయిట్ లాస్ అనేది నాకు ఎందుకు ఇంపార్టెన్స్, ఈ న్యూట్రిషన్స్ మీల్స్ యాడ్ చేసుకోవడం వల్ల నాకేంటి బెనిఫిట్, ఎక్సర్సైజ్ చేయడం వల్ల నాకేం యూజ్ అనేది గట్టిగా మీరు డిసైడ్ అయితే బ్రేక్ వచ్చినా కూడా వెంటనే మీరు బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. నేను రీసెంట్గా 3 days బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. బ్రేక్ అంటే ఎగ్జాక్ట్గా నేను ఇలాంటి మీల్స్ తయారు చేసుకుని తినలేకపోయాను అండ్ ఎక్సర్సైజ్ కూడా ఇంక్లూడ్ చేసుకోలేకపోయాను. బట్ ఓన్లీ అస్త్రం నా చేతిలో ఏంది ఉంది అంటే క్యాలరీ డిఫిషియట్ అనమాట. ఎక్కడున్నా కానీ మన చేతిలో ఉంటుంది అది. ఎందుకంటే 100% తినే చోట 70% తినండి, సో దట్ వెయిట్ అనేది అంత ఫ్లక్చుయేట్ కాదనమాట, పెరిగిపోవడం అలా జరగదు. అంతే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.